నమస్తే, వెల్కమ్ టు భవిత. నేను కిషోర్. క్రీస్తు శకం 17-18 శతాబ్దాలలో వర్తక వ్యాపారాల కోసం భారతదేశం వచ్చిన యూరోపియన్లు క్రమంగా మన దేశ రాజకీయ విషయాల్లో జోక్యం కల్పించుకుని స్థిర నివాసం ఏర్పరచుకోవడం ప్రారంభించారు. వ్యాపార పరిపాలనా రంగాల్లో రాణించడం కోసం తమ భాషలు తెలిసిన వారి అవసరం వారికి ఏర్పడింది. దీంతో రకరకాల మార్గాల ద్వారా ఆ వలస పాలకులు తమ భాషలను భారత్లో విస్తరింపజేశారు. అలా విదేశీ భాషలు భారత్తో పాటు ప్రపంచ నలుమూలలా వ్యాపించాయి. అంతేకాకుండా ప్రపంచీకరణ, బహుళజాతి కంపెనీల విస్తరణతో వివిధ భాషలు, సంస్కృతుల ప్రజల మధ్య ఇంటరాక్షన్ తప్పనిసరిగా మారడంతో జపనీస్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్, అరబిక్, పర్షియన్, గ్రీక్, లాటిన్ వంటి అనేక భాషలకు జాబ్ మార్కెట్లో అనూహ్య డిమాండ్ ఏర్పడింది. అలా ఫారిన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీలు, ముఖ్యంగా ఐటీ, బీపీఓ, ఇన్సూరెన్స్ కంపెనీలు రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో రాజ్యం ఏలుతున్న వివిధ విదేశీ భాషలు ఏమిటి, ఆయా భాషలు నేర్చుకున్న వారికి ఏ రంగాల్లో ఎటువంటి అవకాశాలున్నాయి, ఆయా కోర్సులను అందిస్తున్న వివిధ ప్రైవేట్, ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు ఏంటి, అలాగే ఆయా భాషలు నేర్చుకున్న వారికి వివిధ రంగాల్లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, దీంతోపాటు ఈ రంగంలో నిపుణుల సలహాలు, సూచనలు ఈ వారం భవితలో మీకోసం. ప్రపంచీకరణ వ్యాపార, వాణిజ్య, విద్య, సాంస్కృతిక రంగాల్లో వివిధ దేశాల మధ్య సరిహద్దుల్ని చెరిపేసింది. ఒక దేశ సంస్కృతిని, రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, అక్కడ వ్యాపార అవకాశాలను పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఆ దేశ భాషలో స్థానిక ప్రజలతో సంభాషించడమే దానికి సరైన మార్గం. భారతీయ కంపెనీలు విదేశాల్లో బిజినెస్ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా విదేశీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. అక్కడే కార్యాలయాలు స్థాపించి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా అనేక విదేశీ కంపెనీలు భారత్లో అడుగుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల మధ్య ఒప్పందాలు, ప్రాజెక్టుల అమలు, పరస్పర అవగాహన కోసం ఫారెన్ లాంగ్వేజ్ నైపుణ్యాలున్న వారి అవసరం తలెత్తింది. భారత్ ఐటీ హబ్బులైన బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో ఫారెన్ లాంగ్వేజ్ నిపుణులకు అవకాశాలు విస్తృతమవుతున్న ఈ నేపథ్యంలో జర్మన్, జపనీస్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, చైనీస్, కొరియన్ భాషల కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. వీటితో పాటు అరబిక్, బల్గేరియన్, ఇటాలియన్, హంగేరియన్, పోర్చుగీస్, పర్షియన్ వంటి కోర్సుల పట్ల ఆసక్తి నెలకొంది. Foreign languages require a lot of commitment, lot of practice and commitment to the language, dedication to learning. Unless you learn in a focused fashion, you cannot learn. So communicative language, be it Spanish or Italian or Korean or Japanese, students have to be focused. Students have to practice in that language. Only then they can speak. They might understand. It's easier to understand than to speak. So speaking skills is what is required for youngsters to land them good jobs across the world. I think that is where our university has a commitment towards teaching foreign languages, skills, be it speaking or writing. It's important that today even parents start looking at new fields of knowledge. I think foreign languages is a destination. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఉన్న డిమాండ్ ఉన్న భాషలు చూస్తే అవి మాండరిన్, క్యాంటోనిన్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, జపనీస్, స్పానిష్, అరబిక్, పర్షియన్, ఇటాలియన్కి జాబ్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే చైనాలో అనేక భాషలు వాడుకలో ఉన్నప్పటికీ మాండరిన్, క్యాంటోనీస్ ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అలాగే మాండరిన్ ఒక్క చైనీస్లోనే కాకుండా హాంకాంగ్, మలేషియా, తైవాన్లో కూడా మాట్లాడుతూ ఉంటారు. భారత్లో హిందీ భాష ఎలాగో చైనాలో మాండరిన్ అలా అని చెప్పవచ్చు. ఈ మాండరిన్ భాష నేర్చుకున్న వారికి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయి, అసలు ఈ భాష తీరుతెన్నులు తదితర అంశాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ప్రపంచంలోని ఆర్థికంగా శరవేగంగా దూసుకుపోతున్న దేశం ఏదంటే చైనా అని ఇట్టే చెప్పేస్తారు. దీంతో చైనాలో అత్యధికులు మాట్లాడే మాండరిన్ భాషకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. దీంతో పాటు చైనాలోని మరో భాష అయిన క్యాంటనీస్లకు కూడా విశేషమైన ఆదరణ లభిస్తోంది. భారత్లో సిబిఎస్ఈ పాఠశాలల్లో చైనీస్ భాషను ప్రవేశపెట్టారు.
అలానే చైనీస్ భాష తీరుతెన్నులు చూస్తే ఇంగ్లీష్లో 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. వాటి ఆధారంగా ఇంగ్లీష్ భాష రాయడం మాట్లాడడం నేర్చుకోవచ్చు. కానీ చైనీస్ మాట్లాడడం రాయడం నేర్చుకోవాలంటే వాటి క్యారెక్టర్స్ మీదనే ఆధారపడాలి. ఎందుకంటే చైనీస్ భాషలో ఎటువంటి ఆల్ఫాబెట్స్ ఉండవు కాబట్టి. అలా వాటి క్యారెక్టర్స్ మీద పట్టు సాధించి నిరంతరం ప్రాక్టీస్ చేస్తుండాలి. లేకపోతే భాష నేర్చుకోవడం కష్టమవుతుంది. అలానే నేర్చుకున్న భాషను మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. China has many dialects, including this Mandarin or Cantonese or Shanghai dialects or Hakka dialects. The script of all these languages are same. So even if someone doesn't know the Mandarin or Cantonese, so they can write the script and they get to know what it's all about. So you can say around 70% of Chinese populations, they speak Mandarin language. And besides these Chinese people, this Mandarin is also being spoken in Taiwan and Malaysia, Hong Kong. So all these countries also, they speak this Mandarin languages. Now coming to this features of this Chinese language, what's the script or... So if you see the Chinese script, it's considered to be a very pictorial language. So, and people find it quite hard to write the character or even the spoken part. So the most important feature of Chinese language, you can tell, is the pronunciation part, because in Chinese you will find there are 5 different tones. So if same word spoken in 5 different tones will have 5 different meanings. Like for example, I will give you this one word ma. If you speak it in 5 different tones, like ma is mother. When you say ma, so that's like you're numb. It's like when your tongue gets numb, we say it ma. Now ma, so that is horse. Now when you say ma, so that is to scold someone. So you see, same word if pronounced in different ways will have different meanings. So that's the most difficult parts of learning the Chinese language. And the second most difficult part about learning the language is the script part. So until and unless you are ready to learn something completely new kind of script, it's very difficult to memorize the script. In Chinese language, you don't have alphabets. Like in English, you have this 26 letters, but in Chinese, you have to start with just one character. So one characters are just the script. So one character has just one meaning. So students always find it quite difficult to just master the characters. Otherwise, grammatical wise, the Chinese language is one of the easiest languages. If you see the grammar, it's very easy and it's just similar to this Hindi or other regional languages of India. So the most difficult part is just the tones and the writing part of the script. చైనీస్ భాష తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న మరో భాష ఫ్రెంచ్. అలాగే ఫ్రెంచ్ని రొమాంటిక్ లాంగ్వేజ్ అని కూడా అంటూ ఉంటారు. భాషా ప్రపంచంలో రొమాన్స్, రొమాంటిక్, లవ్కి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ ఫ్రెంచి భాష ఉచ్చారణ ఎంతో వినసొంపుగా ఉంటుంది. అలాగే ఫ్రెంచి భాష నేర్చుకునే క్రమంలో ఎటువంటి మెళకువలు పాటించాలి, ఇంగ్లీష్కి ఫ్రెంచ్కి ఉన్న తేడా ఏంటి, ఈ భాష నేర్చుకున్న వారికి భారత్తో పాటు వివిధ దేశాల్లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఆ వివరాలు ఇప్పుడు. ఫ్రెంచ్ భాషను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ భాష ప్రియులంతా మెలోడియస్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తుంటారు. అలానే ఫ్రెంచ్ భాషను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా నేర్చుకునే వారిలో కుర్రకారు, వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు. ఫ్రెంచ్ భాష లాటిన్ నుంచి పుట్టిందేనని చెప్పవచ్చు. ఇంగ్లీష్లో ఉన్న 26 ఆల్ఫాబెట్సే ఫ్రెంచ్లో కూడా ఉన్నాయి. అలా అని ఫ్రెంచ్, ఇంగ్లీష్ రెండూ ఒకటి కాదు. అలా అని ఒక్కటి కాదు అని కూడా అనకూడదు. ఎందుకంటే 80% పదాలు స్పెల్లింగ్స్ విషయంలో రెండూ ఒకటైనప్పటికీ ఉచ్చారణలో మాత్రం తేడా ఉంటుంది. ఇక మిగిలిన 20% పదాలు చూస్తే ఆల్ఫాబెట్స్, స్పెల్లింగ్, ఉచ్చారణ ఇలా అన్నింటిలో సారూప్యత కనిపిస్తుంది. ఒక్క ఫ్రాన్స్లోనే కాకుండా కెనడా, బెల్జియం, స్విట్జర్లాండ్లలో ఫ్రెంచ్ను అధికారిక భాషగా మాట్లాడుతున్నారు. మనం అంటాం దేశ భాషలంతో తెలుగు లెస్స అంటాము. అలాగే విదేశ భాషలన్నీ తీసుకుంటే అందులో ఫ్రెంచ్ లెస్స అంటాను నేను. మీరు తెలుగులో ఒక కవిత్వం కూడా విని ఉండొచ్చు, విద్య గురుండు విదేశ బంధుడని అంటాం. సో మీరు ఒక విదేశ భాషను అందులో కలుపుకున్నారంటే మీరు ఎక్కడ వెళ్ళినా మీరు సర్వైవ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఇది.
ఇప్పుడు ఫ్రెంచ్ భాష తీసుకుంటే మన ఇండియాలో ఫ్రెంచ్ కాలనీస్ ఉన్నప్పటి నుంచే ఉన్నాయి. మీకు పాండిచేరి వినిపడి ఉంటారు మీరు. పాండిచేరి, కారైకాల్, మాహే, యానాం ఇవన్నీ ఉన్నప్పటి నుంచే మనకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇండియాలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఉన్న తర్వాత ఇంగ్లీష్ తర్వాత నెక్స్ట్ ఫారెన్ లాంగ్వేజ్ మనకి ఇండియాలో ఉండేది ఫ్రెంచే. ఇప్పుడు ఈరోజు తీసుకున్నారంటే అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఫ్రెంచ్ భాష నేర్పిస్తున్నాము. ఎందుకు ఆ ఫ్రెంచ్కు అంత ఇంపార్టెన్స్ ఉందంటే, ఒకటి యునైటెడ్ నేషన్స్కి సెకండ్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్, సెకండ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ వచ్చి మనది ఫ్రెంచే. ఫ్రెంచ్ భాష వచ్చి ఈ ప్రపంచంలో 42 కంట్రీస్లో మాట్లాడతాం ఆఫీషియల్ లాంగ్వేజ్. అది కాకుండా మీకు దగ్గర దగ్గర 170 కంట్రీస్లో ఈ భాషది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, అంటే అది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. టోటల్ పాపులేషన్ తీసుకుంటే మన దగ్గర దగ్గర 200 to 300 మిలియన్ వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడతారు. భవితలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చైనీస్ భాష గురించి, ఫ్రెంచ్ భాష గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కెరీర్ ఆప్షన్స్గా ఎంచుకుంటున్న మరో భాష జర్మన్. ఈ క్రమంలో జర్మన్ భాషలో కష్టతరమైనవి ఏంటి, నేర్చుకునేప్పుడు ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఏ వృత్తుల వారు ఈ జర్మన్ భాషని తమ డెస్టినేషన్గా ఎంచుకుంటున్నారు, అలాగే జర్మన్ భాష నేర్చుకున్న వారికి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడే వారికి జర్మన్ నేర్చుకోవడం కొంచెం కష్టతరమేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఉన్న 26 ఆల్ఫబెట్సే జర్మన్లో కూడా ఉన్నాయి. కానీ ఉచ్చారణ విషయానికి వచ్చేసరికి రెండింటికి చాలా తేడా ఉంది. అలానే తెలుగు భాష బాగా మాట్లాడి ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేని వారు జర్మన్ త్వరగా నేర్చుకోవచ్చు. ఒక్క జర్మనీలోనే కాకుండా ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, లగ్జెంబర్గ్లో జర్మన్ను అధికార భాషగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మెకానికల్ ఇంజనీర్స్ టార్గెట్ జర్మనీయే. దీంతో పాటు ఐటీ నిపుణులు, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్లలో రీసెర్చ్ స్కాలర్స్, చర్చ్ ఫాదర్స్, ప్రీస్ట్స్, డాక్టర్స్, మేనేజ్మెంట్ విద్యార్థులు, నర్సింగ్లలో పై చదువులు సాగించాలనుకునేవారు, ఆయా రంగాలలో కెరియర్ ప్రారంభించాలనుకునేవారు జర్మనీనే ఎంచుకుంటున్నారు. చైనీస్, ఫ్రెంచ్, జర్మన్ తర్వాత ఎక్కువ మంది యువత లేక విదేశీ భాష నేర్చుకుని అటువైపుగా కెరీర్ ప్రారంభించాలనుకునే వారి దృష్టి స్పానిష్ వైపు మరలుతుంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. అలాగే స్పానిష్ నేర్చుకున్న వారికి అటు ప్రభుత్వ రంగంలో, ఇటు ప్రైవేట్ రంగంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే నేర్చుకునే క్రమంలో ఎటువంటి టిప్స్ అనుసరించాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొట్టమొదట 1498వ సంవత్సరంలో స్పానిష్ భాష విదేశీ సరిహద్దులను దాటి భారత్లోకి ప్రవేశించింది. అదే సంవత్సరంలో సముద్ర మార్గం ద్వారా భారత్లో ప్రవేశించిన వాస్కోడిగామా, మగర్బీ, మొనాంజదీలను స్పానిష్ భాషలో పలకరించడం ద్వారా స్పానిష్ భారత్లోకి ప్రవేశించింది. 1958వ సంవత్సరంలో రక్షణ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీతో పాటు జాతీయ రక్షణ సంస్థ ఆధ్వర్యంలో రక్షణ రంగంలోని ప్రభుత్వ అధికారుల కోసం ఈ సంస్థలు స్పానిష్ను బోధించడం జరిగింది. ఆ తరువాత 1960వ సంవత్సరంలో భారతీయ విద్యార్థుల కోసం ఢిల్లీ యూనివర్సిటీలో స్పానిష్ భాషను బోధించడం జరిగింది. అలా స్పానిష్ భాష వివిధ దేశాల సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించింది. రష్యన్ భాష ఇండో యూరోపియన్ భాషలకి చెందింది. అలాగే రష్యన్ భాష స్లావిక్ అనే కుటుంబానికి చెందింది. ఇదే స్లావిక్ కుటుంబం నుంచి వచ్చినవే ఉక్రెయిన్, బల్గేరియన్, పోలిష్, స్లవాక్, బెలారస్. అలాగే ప్రపంచవ్యాప్తంగా 220 మిలియన్ల మంది రష్యన్ను మొదటి భాషగా, 170 మిలియన్లు రెండవ భాషగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే అసలు రష్యన్ భాషలో ఉన్న ఆల్ఫాబెట్స్ ఏంటి, సౌండ్స్ ఎన్ని ఉన్నాయి, స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుంది, భాష నేర్చుకునే క్రమంలో ఎటువంటి టిప్స్ అనుసరించాలి, ఈ అంశాలు ఒకసారి ఇప్పుడు. ఎనిమిది 860వ సంవత్సరంలో బానిసలను క్రిస్టియన్లుగా మార్చే క్రమంలో గ్రీకు క్రిస్టియన్ మిషనరీ రష్యన్ భాషను స్లావిక్ కుటుంబంలో చేర్చడం జరిగింది. అలా రష్యన్ భాషకి స్లావిక్ కుటుంబంతో బాంధవ్యం ఏర్పడింది. అలానే వివిధ విదేశీ భాషలైన ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ భాషల స్క్రిప్ట్ లాటిన్లో ఉంటుంది. అందువల్ల ఆయా భాషల స్క్రిప్ట్లన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ రష్యన్ భాష స్క్రిప్ట్ చూస్తే మాత్రం పూర్తిగా సెరిలిక్లో ఉంటుంది. అందువల్ల ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్లతో పోల్చి చూస్తే
రష్యన్ భాష నేర్చుకోవడం కొంతవరకు కష్టమేనని చెప్పవచ్చు. దీనిలో 33 ఆల్ఫబెట్స్, 42 సౌండ్స్ ఉన్నాయి. అలానే రష్యన్ స్క్రిప్ట్ సిరిలిక్ స్క్రిప్ట్ కావడం చేత ఉచ్చారణ ఇంగ్లీష్ పదాలలా కాకుండా పూర్తి భిన్నంగా ఉంటుంది. కానీ కొన్ని పదాల ఉచ్చారణ మాత్రం ఇంగ్లీష్ పదాల ఉచ్చారణలానే ఉంటాయి. Russian alphabet has 33 alphabet and 42 sounds. It has 10 vowels, 21 consonants and 2 signs. It is very different from English or any other language that we know. There are quite a few similarities with the Greek alphabet because this alphabet was based on the Greek writing system. And the students find it very difficult to, and the written script and the printed script in Russian is also quite different. So the students find it very difficult to learn this language, and we see quite a few number of dropouts from the first class itself. But we are thankful that there are students who come to us who are motivated enough, who take it up as a challenge to learn this language in spite of all the difficulties they face. Even the pronunciation is very different. It is very different from the languages that are known to them. So we have to show them on the YouTube, or we have to play a video and audio so that they recognize those sounds. The most difficult part is the writing. They learn to speak listening to the audios, but the written part they find it very difficult because they are unable to identify the alphabet even after a couple of classes, because what they write in their books and what is given in the printed form are two different things. So there is always, they mix up with that. They find it very confusing. And there are quite a few alphabet which are similar to English alphabet, but they are pronounced very differently. So again there is a confusion that like the English letter B is pronounced as V in Russian. So there's a confusion when they are learning these languages. ఇటాలియన్ భాష గురించి తెలుసుకోవాలంటే ఇది వివిధ రీతుల్లో ఉంటుంది. దీన్ని వివిధ రీతులు కూడా మాట్లాడుతూ ఉంటారు. వివిధ వృత్తుల వారు కూడా ఈ భాషను వారి వృత్తులకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారు. అందువల్లే ఈ భాషకున్న స్క్రిప్ట్ ఒకటే అయినప్పటికీ దీని ఉచ్చారణ మాత్రం అనేక విధాలుగా ఉంటుంది. అంతేకాకుండా ఇటాలియన్ మల్టీ డైలెక్ట్స్ భాషగా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటాలియన్ను మాట్లాడడం, ఉచ్చరించడం, నేర్చుకోవడంలో ఎటువంటి మెళకువలు పాటించాలి, అలాగే భారతీయులకి ఇటాలియన్ నేర్చుకోవడంలో ఉన్న ప్రయోజనాలేంటి, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటాలియన్, రుమేనియన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్, జర్మన్లను సిస్టర్ లాంగ్వేజెస్ అంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా లాటిన్ స్క్రిప్ట్ నుంచి వచ్చినవే. 1861 తరువాతే ఇటాలియన్ వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఇటాలియన్లో 21 క్యారెక్టర్స్ ఉంటాయి. అలానే ఇటాలియన్ ఆల్ఫబెట్స్ ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ ఉచ్చారణ ఇంగ్లీష్కి పూర్తి భిన్నంగా ఉంటుంది. అలానే ఇంగ్లీష్ ఉచ్చారణ చూస్తే లెటర్స్కి తగ్గట్టుగా ఉచ్చారణ ఉండదు. ఉదాహరణకి కాఫ్, స్లాఫ్, హైకాఫ్, వేర్. అలానే ఇంగ్లీష్ కొన్ని పదాల శబ్దాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ స్పెల్లింగ్స్ వేరే విధంగా ఉంటాయి. ఉదాహరణకి వేర్, 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 దేర్, దేర్ అండ్ దే ఆర్. కానీ ఇటాలియన్లో పదాలు ఎలా ఉంటాయో ఉచ్చారణ కూడా అలానే ఉంటుంది. అందువల్లనే ఇటాలియన్ నేర్చుకోవడం కొంతవరకు సులభమేనని చెప్పవచ్చు. Have you seen probably like Italian is always fascinating the tourists and other people all around the world. In these days students are also motivating towards Italian because of the career opportunities. When you see the Italian alphabets, there are only 21 characters, but apart from other languages you see in English there are 26 characters. So but if you see the reading part of the text, if you are going to read, you can see there are much similarities between the text, though it looks similar like English, but the pronunciation is very much different because sometimes the alphabet chi becomes k and sometimes becomes ch, and even the g becomes g and sometimes it becomes j. So it depends on the usage. What is the next alphabet which is following it? విదేశీ భాషల్లో వివిధ కోర్సులను ఆఫర్ చేస్తున్న ప్రైవేట్, ప్రభుత్వ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీలు ఏంటి, వీటిల్లో ఏ లెవెల్లో ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి తదితర అంశాలు ఇప్పుడు. విదేశీ భాషల్లో డిప్లొమా నుంచి PhD వరకు అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లూతో పాటు మన దేశంలోని పలు యూనివర్సిటీలు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఆయా భాషల్లో సర్టిఫికేట్ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా,
BA, MA, PhD వరకు పలు కోర్సులను అందిస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇఫ్లు అందిస్తున్న పలు కోర్సులు అరబిక్, ఫ్రెంచ్, జపనీస్, రష్యన్, స్పానిష్, పర్షియన్, చైనీస్, టర్కీస్, కొరియన్, ఇటాలియన్. విదేశీ భాషల కోర్సులను అందిస్తున్న వివిధ యూనివర్సిటీలు ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, గోవా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, గురునానక్ దేవ్ యూనివర్సిటీ, కురుక్షేత్ర యూనివర్సిటీ. ఇక దేశంలో అనేక ప్రసిద్ధిగాంచిన ప్రైవేటు ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు యూనివర్సిటీల కోర్సుల కరికులంలలో బోధించే అంశాలేంటి, అలాగే వివిధ యూనివర్సిటీలు ఏ అంశాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి, ప్రాక్టికాలిటీ థియరీకి ఇలా రెండింటిలో ఎక్కువగా దేనికి ఏ యూనివర్సిటీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి, ఆ అంశాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఫారిన్ లాంగ్వేజెస్ కు పేరుగాంచిన ఢిల్లీ యూనివర్సిటీ, JNU, ఇఫ్లులు ఆయా లాంగ్వేజ్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, ట్రాన్స్లేషన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటే, మ్యాక్స్ ముల్లర్ భవన్, అలయన్స్ ఫ్రాంచైజ్, ఇన్స్టిట్యూటో హిప్సానియా వంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు మాత్రం రాయడం, మాట్లాడటంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. సాధారణంగా విద్యార్థులు చేరిన భాషకు సంబంధించి వ్యాకరణం, ఫొనెటిక్స్, మాట్లాడటం, రాయటం, సాహిత్యం వంటి అంశాలను బోధిస్తారు. ట్రాన్స్లేషన్, థియరీ, ప్రాక్టీస్, జనరల్ లింగ్విస్టిక్స్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. ఆయా భాష మాట్లాడే ప్రజల సహజసిద్ధ యాక్సెంట్, ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, ఆలోచన విధానం వంటి వాటిని తెలుసుకునేలా ఫారిన్ లాంగ్వేజ్ కోర్సుల్లో చేరిన వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. యూనివర్సిటీల్లో యూజీ, పీజీ, PhD కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఆయా భాష సాహిత్యంతో పాటు సంస్కృతి, చరిత్రపైన లోతైన అవగాహన కలిగేలా శిక్షణ ఇస్తున్నారు. The students who come to learn the foreign languages have to come with an additional sensitivity, I feel, because they are understanding, they're trying to understand an entirely different culture, trying to understand a foreign tradition through the language, culture through the language, religion through language. So how they interact is very, very important, and therefore I think we need to focus on the cultural aspect of a language too. భవితలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వివిధ విదేశీ భాషలు నేర్చుకున్న విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలతో పాటు ఏ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయో ఇప్పుడు ఒకసారి. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న జపనీస్, జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్, మాండరిన్, రష్యన్ భాషలు నేర్చుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించే సంస్థలు ఎగుమతి, దిగుమతి సంస్థలు, IT, BPO కంపెనీలు, ట్రావెల్ అండ్ టూరిజం, హాస్పిటాలిటీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, దౌత్య కార్యాలయాలు, సాయుధ దళాలు, నిఘా విభాగాలు, కాల్ సెంటర్లు, పరిశోధన సంస్థలు, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్స్, బోధనా రంగం. ఫారిన్ లాంగ్వేజ్ మాస్టర్ డిగ్రీతో పాటు నెట్లో అర్హత సాధించడం ద్వారా ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో కొలువులను సొంతం చేసుకోవచ్చు. UPSC ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది. విదేశీ భాషలు నేర్చుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, వీటిలో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న ఉద్యోగాలేంటి, ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. విదేశీ భాషలు నేర్చుకున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉద్యోగాలు: ట్రాన్స్లేటర్, ఇంటర్ప్రిటర్, ఫారిన్ లాంగ్వేజ్ ట్రైనర్, డిప్లొమాటిక్ సర్వీసెస్ ప్రొఫెషనల్, రీసెర్చ్ అసోసియేట్, టూరిస్ట్ గైడ్, ఎయిర్ హోస్టెస్, అటెండెంట్ హోటల్స్, ఫ్రీలాన్స్ రైటర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. వీటిలో ట్రాన్స్లేటర్, ఇంటర్ప్రిటర్స్, లాంగ్వేజ్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ విభాగాల్లో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా విదేశీ భాషలు నేర్చుకున్న విద్యార్థులు ఎక్కువ మంది ట్రాన్స్లేటర్స్గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. అసలు ఈ క్రమంలో ట్రాన్స్లేటర్స్కి ఏ రంగాల్లో ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉంటాయి, అలాగే ట్రాన్స్లేటర్స్ జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ట్రాన్స్లేటర్లు విదేశీ భాషలో ఉన్న సమాచారాన్ని వేరొక భాషలోకి అనువదిస్తారు.
ఉదాహరణకి జపనీస్ నేర్చుకున్న నిపుణుడు జపనీస్ నుంచి ఇంగ్లీష్లోకి లేదా తెలుగులోకి లేదా హిందీలోకి ఇలా అవసరమైన భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తారు. ఎంఎన్సీలు, జాయింట్ వెంచర్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీల్లో ట్రాన్స్లేటర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి? ముందు మీకు ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. మీరు ఏ భాష అయినా నేను నేర్చుకోగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. దీనికి ఏ లాంగ్వేజ్ నాకు తెలిసి ఉంటే నాకు ఫ్రెంచ్ వస్తుంది అని అడగొద్దండి. మీకు ఏ భాష వచ్చినా రాకపోయినా మీరు ఏ విదేశ భాషనే నేర్చుకోవచ్చు. ఫ్రెంచ్ నేర్చుకోవడానికి మీరు క్లాస్కి వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. నేను ఇంగ్లీష్ కంపేర్ చేసి నేర్చుకుంటాను, నేను తెలుగు గ్రామర్ని కంపేర్ చేసి నేర్చుకుంటాను అట్లా ఉండొద్దు. టీచర్స్ ఏం చెప్తారో దాన్ని మీరు చిలకలాగా రిపీట్ చేయండి. స్టార్టింగ్లో బిగినర్స్కి అది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. నన్ను అడిగితే వాళ్ళు చెప్పేదాన్ని మనం తిరిగి మనం చెప్తూ ఉండాలి. మనకు బాగా అది ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్గా వచ్చేదాకా చెప్తూ ఉంటే ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత మీకే ఆ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. ఓకే, ఈ భాషలో ఇట్లా మాట్లాడతాడు. మనం కంపేర్ చేస్తుంటే ఏమవుతుందంటే మనకు డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి. నేను ఇట్లా చెప్పాలనుకున్నాను, ఇంగ్లీష్లో ఇట్లా అంటాము, కానీ ఇట్లా ఫ్రెంచ్లో అదే భాషను మనం ఫ్రెంచ్లో చెప్తే మిస్టేక్స్ ఉంటాయి. మిస్టేక్స్ ఎందుకు వస్తున్నాయంటే మనం చాలా కంపారిజన్ చేస్తూ ఉంటాం. ఆ కంపారిజన్ చేయకుండా డైరెక్ట్గా చిన్నపిల్లలు ఎట్లా నేర్చుకుంటారు? ఇప్పుడు ఎల్కేజీ యూకేజీకి వెళ్తే వాళ్ళు ఏ భాషతో కంపేర్ చేస్తారు? వాళ్ళు ఏది కంపేర్ చేయరు. ఒక టీచర్ ఒక లెసన్ నేర్పిస్తే దాన్ని అట్లే వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు రిపీట్ చేస్తూ ఉన్నారంటే మీకు చాలా తొందరగా లాంగ్వేజెస్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ కాన్సెప్ట్స్, గ్రామర్ ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. మీకు విదేశీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి ట్రాన్స్లేటర్, ఇంటర్ప్రిటర్తో పాటు ఎక్కువ అవకాశాలున్న మరో రంగం లాంగ్వేజ్ టీచింగ్ అండ్ ట్రైనర్. లాంగ్వేజ్ టీచింగ్ అండ్ ట్రైనర్కి ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయి, వాటిల్లో గ్రోత్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఒకరి భాష మరొకరికి తెలియని ఇద్దరు వ్యక్తులు సంభాషించుకుంటున్నప్పుడు ఒకరి మాటలను మరొకరి భాషలోకి మార్చి వినిపించడమే ఇంటర్ప్రిటర్స్ పని. ఉదాహరణకు మన రాష్ట్రానికి వచ్చిన జపనీస్ మాత్రమే మాట్లాడగలిగిన ఆ దేశ కంపెనీ ఎగ్జిక్యూటివ్కు తెలుగులో మాట్లాడే మన రాష్ట్ర మంత్రికి మధ్య జరిగే సంభాషణను జపనీస్, తెలుగు రెండు భాషలపై సమగ్ర పట్టున్న ఇంటర్ప్రిటర్స్ అనువదించి అటు జపనీస్ ఎగ్జిక్యూటివ్ మాటలను మంత్రికి, ఇటు మంత్రి మాటలను జపనీస్ అధికారికి వినిపిస్తారు. ఈ వృత్తిలో రాణించాలంటే మంచి లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ తప్పనిసరి. ఇంటర్ప్రిటర్స్ సవాళ్లతో కూడిన వృత్తి, అందుకే వేతనాలు ఈ రంగంలో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలకు ఇంటర్ప్రిటర్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. One has to understand that through language you are communicating to an entirely different world. You are also communicating the other person's emotions. If you are translating, and if the translator does not understand the basic criteria of that particular speech, the basic tenets of that speech, what exactly is the speaker trying to say, then the translation is completely lost. It can be completely misunderstood. I was recently in Singapore heading a delegation sent by the Indian government for a conference on bilingualism. This was organized by the government of China and the government of Singapore. And I was leading a delegation of educationists and policy makers in India. I maintained the same thing. When we learn a language, when we talk about a language, we have to be very careful to understand the nuances of the language, the shades of the language, because it could be cultural, it could be religious, it could be traditional, or it could be familial. It could be with the family, about the family or the family culture. So one has to understand the language in a very empathetic fashion. Only then you deliver. I think that to me is very important. చాలా మంది భాషను నేర్చుకునే క్రమంలో దాన్ని ఒక సబ్జెక్ట్గా ట్రీట్ చేస్తారు. అందువల్లే వారికి ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించడానికి చాలా సమయం పడుతుంది. కొంతమంది అయితే ఇక మాకు ఈ భాష రాదులే అని నిరాశతో ప్రయత్నించడం కూడా మానేస్తుంటారు. ఈ క్రమంలో భాష నేర్చుకునేటప్పుడు ఎటువంటి పద్ధతులు అవలంబించాలి, ఏ ప్రసార మాధ్యమాలను ఏ రీతిలో ఉపయోగించుకోవాలి వంటి అంశాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. భాష నేర్చుకోవాలనే వారికి ముందుగా సహనం ఉండాలి. చాలా మంది ఏదైనా కొత్త భాష నేర్చుకునే క్రమంలో ఏ రోజైతే భాష నేర్చుకోవడం ప్రారంభిస్తారో అదే రోజు వారికి ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించాలని ఆరాటపడుతుంటారు. అలా కాకుండా ఏదైనా కొత్త భాష నేర్చుకునేటప్పుడు ఆ భాషకి తగ్గ నిర్దేశిత సమయం వరకు వేచి ఉండే సహనం ఉండాలి. అప్పుడే వారు ఆయా భాషలు నేర్చుకోగలుగుతారు.
భాష నేర్చుకునే క్రమంలో ప్రసార మాధ్యమాలు అనేవి చాలా కీలక భూమిక పోషిస్తాయి. అవి టీవీలోని వివిధ కార్యక్రమాలు చూడడం, అనేక సినిమాలు చూడడం, దీంతో పాటుగా రేడియోలోని వివిధ కార్యక్రమాలు వినడం, అలాగే రీడింగ్ మీద ఆసక్తి ఉన్నవారు వారికి ఇష్టమైన అనేక పుస్తకాలు చదవడం ద్వారా భాష మీద పట్టు సాధించవచ్చు. దీంతో పాటుగా భాష నేర్చుకునే క్రమంలో మరో 4 ప్రధానాంశాలు కీలక భూమిక పోషిస్తాయి. అవి రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్. ఇలా 4ంటిలో కమాండ్ ఉంటేనే మీకు భాష వచ్చినట్లు అర్థం. The goal of learning foreign languages, if you look at that, for example, if youngsters want to focus on a language like Chinese or Japanese, I'm talking about Oriental languages, Korean, or you want to learn Spanish, if you move away from Oriental and want to learn Spanish or Italian or even French, I think what students require to learn, what students require to have here is one aptitude to learn foreign languages. You know, whether one has that aptitude to learn, whether one is focused enough. Now, having said that, I think it is important to do a little homework, because before you do a language or embark on learning a certain language like Japanese, I think it's important to understand the culture of that country, because for me a language is always linked to its culture. It's a product of the culture. The way we speak Telugu or Hindi is a product of the culture. You know, it's an explication of our culture. Similarly, foreign languages, we need to have some knowledge of the culture. In which context, which sentences are spoken is important. What sense do they make in the long run is important to understand, because language is not a literal understanding of sentences, of syntax or semantics. It's a little more than that. ప్రతి ఒక్కరూ ఒక భాషే కాకుండా ఏదైనా కొత్తది వారికి తెలియంది నేర్చుకునేటప్పుడు యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యం. అలా భాష నేర్చుకునే క్రమంలో వారి యాటిట్యూడ్ ఎలా ఉండాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చిన్నపిల్లలు వారి మాతృభాష మాట్లాడేటప్పుడు అనేక తప్పులు చేస్తూ నేర్చుకుంటారు. అలా మాట్లాడడం ద్వారా కొన్ని రోజులకి వారి మాతృభాషల మీద పట్టు వచ్చేస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ భాష నేర్చుకునేవారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ భాషనైనా నేర్చుకునేటప్పుడు మీరు బిగినర్ అని మర్చిపోకండి. పిల్లలు వారి మాతృభాషలు నేర్చుకునేటప్పుడు అనేక రకాలైన పిచ్చి పిచ్చి పాటలు, మాటల ద్వారా వారు భాషను నేర్చుకుంటారు. ఆ నేర్చుకోవడం కూడా వారు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. సో భాష నేర్చుకునే క్రమంలో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మిమ్మల్ని మీరు మర్చిపోయి చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి. నేర్చుకోవడం అనేది తప్పులు చేయడం ద్వారానే సాధ్యమవుతుంది. మీరు తప్పు చేయట్లేదు అంటే నేర్చుకోవట్లేదని అర్థం. And when you learn a foreign language, you should come with a zero mind. You should not compare it with any other languages. What happens here, the students start comparing with Hindi or other their mother tongues, and they will try to imitate some of the words from those languages. So that's the one area. So they should not do such kind of thing. And then they should focus on this writing the characters, because that's the one of the difficult parts. So students, what happens, after some time they start forgetting characters. So if you don't know the script, you won't be able to write anything. So that's also a very important thing. And then the most important part is the students should focus on the pronunciation part, because if your pronunciation is not correct, then the sentence doesn't make any sense. So pronunciation and the writing characters, these are the two important features the students should focus on. మాజీ ప్రధాని దివంగత పివి నరసింహరావు పేరు వినగానే ఎవరికైనా 2 అంశాలు ప్రధానంగా జ్ఞాపకం వస్తాయి. మొదటిది బహుభాషా కోవిదుడని, రెండవది ఆర్థిక సంస్కరణల పితామహుడని. ఇలా ఆయన పేరు వినగానే ఎవరికైనా ఈ 2 గుర్తుకు రాక మానవు. ఆయనకు 8 భారతీయ భాషలతో పాటు వివిధ విదేశీ భాషలైన ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, జర్మన్, గ్రీక్, లాటిన్, పర్షియన్ భాషల మీద మంచి ప్రావీణ్యం ఉంది. ఇలా వివిధ విదేశీ భాషలు కెరియర్ కోసం నేర్చుకున్నప్పటికీ కాలక్రమంలో మీరు వేరే రంగాలలో ప్రవేశించినప్పుడు ఆయా భాషలనేవి మీకు సమాజంలో ప్రత్యేకతని సంతరించి పెడతాయి. ఆల్ ది బెస్ట్.